నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. $15 లక్షలు విలువ చేసే ఎర్ర దొంగల పట్టివేత. రాపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా వాహనంలో ఎర్ర చందనం దొంగలు ఉన్నట్లు గుర్తించిన అటవీ అధికారులు. అనంతరం మీడియా సమావేశం వివరాలు వెల్లడించిన రాపూర్ రేంజర్ రవీంద్రబాబు. గూడూరులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం. 3వ వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల యాజమాన్యం కృషి అభినందనీయం. శారదానగర్ ఏర్పాటైన ఎల్ఏపీ పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని చిన్నారులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసిన డాక్టర్ రోహిణి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు. ముగిసిన 10వ తరగతి పరీక్షలు. గూడూరు, మనుబోలు, రాపూరు ప్రాంతాల్లో పరీక్షలు ముగియడంతో ఆనందంతో విద్యార్థుల కేరింతలు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేసిన విద్యార్థులు. ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టు రట్టయింది. 15 లక్షల రూపాయల విలువ గల ఎర్ర దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాపూర్ రేంజర్ రవీంద్రబాబు వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా రాపూర్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంలో ఎండుగడ్డి కింద దాచి ఉంచిన ఎర్ర దొంగలను వారు గుర్తించారు. వాహనం నిలపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అధికారులు ఆ వాహనాన్ని వెంబడించారు. డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణా బండారం బయటపడింది. ఈ మేరకు ఎర్ర దొంగలను అధికారులు సిబ్బంది లెక్కించి విలువ కట్టారు. ఈ సందర్భంగా అటవీ రేంజర్ రవీంద్రబాబు మాట్లాడుతూ 1200 కిలోల బరువైన 89 ఎర్రచందనం దొంగలను స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచామని ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని ఆయన వివరించారు. పేరు రవీంద్రబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూరు. ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి సూచనల మేరకు మాకు అందినటువంటి సమాచారంతో రాపూర్ రేంజి సిబ్బంది నా యొక్క ఆధ్వర్యంలో మేము మధ్యలమడుగు ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఒక వాహనం ఎండుగడ్డితో లోడ్ చేసుకొని రావడం జరిగింది. చెక్ పోస్టు హెల్పరు, అక్కడ ఉన్నటువంటి రాపూరు సెక్షన్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేస్తే అది ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ ముందుకెళ్ళిన మీద దాన్ని వెంబడించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో వాహనాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. వాహనాన్ని గడ్డిలో ఉన్నటువంటి సరుకును తనిఖీ చేసే నిమిత్తము ఐరన్ను చువ్వలతో లోపలికి పొడవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మెటీరియల్ని తెలుసుకోవడం కోసం. ఈ సందర్భంలో అందులో ఉన్నటువంటి డ్రైవరు చల్లగా జారుకుని పరారవడం జరిగింది. తర్వాత ఆ గడ్డి మోపులతో కప్పబడి ఉన్నటువంటి సరుకును చూడగా అందులో ఎర్రచందనం లోడ్ చేసి ఉండటను గమనించడం జరిగింది. అంతటా ఆ వాహనాన్ని ఆ వరిగడ్డితో సహా ఎర్రచందనం మొదలతో సహా వాహనాన్ని అటవీ శాఖ గృహ సముదాయం వద్దకు తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చి ఆ గడ్డి అంతటిని కూడా పక్కకి తొలగించి వాటిని అన్లోడ్ చేసి లెక్కించగా అవి మొత్తం కూడా 89 లాగ్స్ ఎర్రచందనం లాగ్స్ ఉండడాన్ని మేము గమనించాము. ఈ యొక్క సమాచారాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. జిల్లా అటవీ శాఖ అధికారి ఈ రాపూర్ రేంజ్ సిబ్బంది అందరిని కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఎర్రచందనం పట్టుకోవడంలో ప్రతిభ చూపిన రాపూర్ రేంజ్ అటవీ శాఖ అధికారులు, సెక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా అభినందించారు.
పింఛన్ల ద్వారా గూడూరు నియోజకవర్గంలో ప్రతి నెల 16,57,00,000 రూపాయల నగదును లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో ఆయన నాయకులతో కలిసి పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులతో కలిసి పర్యటించారు. లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప మళ్లీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఒక్క పింఛన్ల ద్వారానే నియోజకవర్గంలో 16,57,00,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. గతంలో అధికారంలో లేకపోయినా వరదల సమయంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు. అలాగే కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి పెంచినటువంటి ఫంక్షన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మేము గత 6-7 నెలల నుంచి మేము వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వార్డులో చేయడం జరిగింది. ఈ వార్డు అంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నేను గతంలో 95లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు అన్ని అప్పుడు నేను వేయించినట్టువే. నా తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే ప్రజలు చెప్పాలా ఎవరైనా చేశారేమో. నాకైతే తెలిసి ఎవరు కూడా చేయలే. గతంలో మేము చేసిన రోడ్లే ఈరోజు ఉన్నాయి తప్ప ఇంకేం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది ఆల్రెడీ రోడ్లు కూడా బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా ఒకసారి చూస్తున్నాం. కమిషనర్ దృష్టికి కూడా తీసుకొచ్చాం. అలాగే గతంలో సాకలిపాలెంలో 2023 తుఫాన్లో అక్కడ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక ఇద్దరికి మాత్రమే డబ్బులు ఇచ్చి మిగతా ఎక్కుంటారు. మేము వెళ్ళి ఆర్డీ వ్యవస్థ ధర్నా చేసి అందరూ కూడా డబ్బులు ఇప్పించినట్టు పరిస్థితులు గుర్తు చేస్తున్నాం. అట్లాగే తుఫాన్ అప్పుడు కరెంట్ స్తంభాలు పడిపోతే మా చంద్రమౌళి, మా మోహను, రమేష్, అలాగే పెద్దల నరసింహనాయుడు గారు అందరూ దగ్గరుండి వాళ్ళ సొంత డబ్బుతో, మా మౌళి సొంత డబ్బుతో ఆ యొక్క మొత్తం స్తంభాలన్నీ కూడా వేయించిన పరిస్థితి. అప్పుడు మేము అధికారంలో లేవు. అధికారం లేకపోయినా ఎప్పుడు స్థానిక నాయకులు కాబట్టి, ఎందుకంటే ఎప్పుడు నిరంతరం సమస్యల కోసం పోరాడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్ప వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు పత్తా లేరు వాళ్ళు. ఏ సమస్య వచ్చినా మేమే చూసుకోవాలి. అప్పుడు మేమే, ఇప్పుడు మేమే, ఎప్పుడు మేమే ఇక్కడ. కాబట్టి ఈ పరిస్థితిలో ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ విషయం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ నేను మళ్ళీ తెలియజేస్తున్నా. మేమందరం మీకు అందుబాటులో ఉండేవాళ్ళం. మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం, ఇక్కడ పెరిగిన వాళ్ళం, ఇక్కడే ఉండేవాళ్ళం. కాబట్టి మీరందరూ కూడా గుర్తించి పట్టణంలో మంచి మెజార్టీ నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. సెక్రటరీలు కూడా చాలా ఉత్సాహంతో కూడా ఈ పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సెలవు దినమైన రోజు 1వ తేదీ సెలవు దినం అయితే ఆ ముందు రోజే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అప్రతిహితంగా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉదయాన్నే అంటే గతంలో 6 గంటలకే పెన్షన్స్ పంచేవాళ్ళమి. అయితే సెక్రటరీలకి కొంతమందికి వెసులుబాటు ఇవ్వడం కోసమని చెప్పని అది ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే 40% పెన్షన్స్ మనం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు 3వ వార్డులో జనార్దన్ రెడ్డి కాలనీలో మన గౌరవ శాసనసభ్యులు ఎప్పటిలాగానే శ్రీ సునీల్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే XY చైర్పర్సన్ గారు శ్రీ కిరణ్ కుమార్ గారు మరియు గౌరవ పెద్దలందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొంటూ ఈ పెన్షన్దారులకు 1వ తేదీన ఎర్లీగానే పెన్షన్స్ అందజేసి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలతో మేము అధికారానికి రాగానే ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా మీకు అందరికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయగానే జూలై నెల నుంచి గతంలో ఉన్నటువంటి అరియర్స్ 3,000 రూపాయలు, అదేవిధంగా జూలై నెల 4,000 రూపాయలు కలిసి జూలై 1వ తేదీ అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ మాట చెప్పాడో ఆ విధంగానే వితంతువులకి, వృద్ధులకి పెన్షన్ ఇస్తూ, అదేవిధంగా వికలాంగులు కూడా 6,000 రూపాయలు పెన్షన్ చేస్తూ, మంచంలో ఉండి అసలు లేని వాళ్ళకి కూడా 15,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఎయిడ్ పేషెంట్లు కూడా ఈ విధంగా పెన్షన్ విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గూడూరులో అమలు జరపాలా, ఖచ్చితంగా చేయాలని నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకొని మన శాసనసభ్యులు ఈ వార్డులో ఏ అభివృద్ధి జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా తెలుగుదేశం పార్టీ చేస్తుంది కానీ వేరే పార్టీ అనేది లేదు.
ఇక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు మా సునీల్ అన్న ఫోన్ చేసి మౌలి ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలంటే 600 మందికి సహాయం చేసాం. కొన్ని కూరగాయలు వస్తువులు 600 మంది ఇళ్ళకి చేసాం. అలాగే తుఫాను వచ్చిన భోజనాలు పెట్టాం. అలాగే తుఫాను వచ్చి లైట్లు కరెంటు పోల్స్ పడిపోతే మేము దగ్గర నుండి చేసాం. అధికార పార్టీ వాళ్ళు చేయాల్సింది మేము చేసినాం. ఇక్కడ వరదలు వచ్చినా లేదు, ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మీరు గమనించండి ఎవరు చేస్తున్నారు అని పూర్తిగా తెలుసుకోండి ప్రజలు కూడా. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, చంద్రమౌళి, నరసింహనాయుడు, మోహన్, రమేష్, శ్రీధర్, అల్లీ బాషా, రహీం తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉన్నత స్థాయికి ఎల్ఏపీ పాఠశాల యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తోందని సిఆర్ రెడ్డి ఆసుపత్రి అధినేత డాక్టర్ రోహిణి కొనియాడారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్ ఏర్పాటైన ఎల్ఏపీ పాఠశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలో ఆమె పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్ ఏర్పాటైన ఎల్ఏపీ పాఠశాలలో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఆర్ రెడ్డి ఆసుపత్రి అధినేత డాక్టర్ రోహిణి తదితరుల చేతుల మీదుగా చిన్నారులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి ఉన్నత స్థితికి పాఠశాల యాజమాన్యం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఈ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. విద్యార్థులపై వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత ఎంతో ఉందని పేర్కొన్నారు. వారి ఆహారపు అలవాట్ల గురించి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఆమె ఇచ్చారు. పిల్లలు ఇక్కడ చదివారు. ఫస్ట్ స్టార్టింగ్ మా పాప బాబు ఇద్దరు ఎల్ఏపీలోనే ఫస్ట్ చదివారు. ఒక 3 years తర్వాత మళ్ళీ మేము స్కూల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మా స్కూల్కి వచ్చేసారు. నాకు అదే సీన్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫౌండేషన్తోనే వాళ్ళు బాగా ఎదిగారు. చాలా సంతోషం. ఇక్కడ మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకి కొత్తగా గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో ఉండింది ఇది. ఈ రోజు మన ఊర్లో ఫస్ట్ టైం మన స్కూల్లోనే ఎల్ఏపీలోనే ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్. ఇలాంటి కార్యక్రమాలన్నీ కొత్తగా మీరు ప్రవేశపెడుతున్నందుకు మీకు అందరికి కూడా అభినందనలు. ఈరోజు చాలా మంది పేరెంట్స్ కూడా, ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో పేరెంట్స్ కూడా అంతమందే కనిపిస్తున్నారు. చాలా సంతోషం అమ్మా. ఇలాగా పిల్లల కోసం మీరు మీ టైం స్పెండ్ చేసి ఇలాగ చేయాలనే నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే టీచర్స్దే కాదు, బాధ్యత అంతా కూడా పిల్లలకి ఫస్ట్ టీచర్. ఇంకా మరికొందరు మాట్లాడారు. కూల్ డ్రింక్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ అంటే ఒక పేరెంట్ కూడా నేను ఈ మధ్య రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇక పేరెంట్స్ కిండర్ గార్డెన్లో చాలామంది ఈజీగా ఉంటుందని చెప్పి లేసు అవన్నీ ఇచ్చేసిపోతున్నారు, కొద్దిగా వాళ్ళకి తెలియజేయండి అని కూడా ఈ మధ్య రిక్వెస్ట్ చేశారు ఒక పేరెంట్. రెండో విషయం ఏంటంటే మరీ ముఖ్యమైనది, చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్. మనకి ఎంత ఈజీగా ఉంటుందో ఫాస్ట్ ఫుడ్, ఈ మొబైల్ ఫోన్ మనం డిస్టర్బ్ చేయకుండా ఉండేదానికి మన పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం. అది ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ చిన్నగా ఒక రకమైన అడిక్షన్ అలవాటైపోయి ఈ చిన్నపిల్లలు పసిపిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే దానిపైన ఒక రకమైన కంటి పొర ఉంటుంది. ఆ దెబ్బతిన తర్వాత చిన్న వయసులో మనం ఇప్పుడు చూస్తుంటాం, చాలా చిన్న వయసులో పిల్లలకి కళ్ళజోళ్ళు వేసుకోవడం అలవాటైపోతుంది. Thought of doing it for this year, but when we started doing దాంట్లో చాలా కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా కనిపించినాయి. యాన్యువల్ డేకి అందరూ చేస్తారు పిల్లలు, బట్ ఇక్కడ యూకేజీకి స్పెసిఫిక్గా పిల్లలు అందరు పార్టిసిపేషన్ వీ కుడ్ సీ. When we were preparing for the graduation day, I found that all the children participated and the teachers were also involved in that. A special attention was given even for the individual child, which I felt very happy. అది మామూలుగా అయితే యాన్యువల్ డే అప్పుడు 30 మంది అంటే 30 మంది పికప్ చేస్తారు, బట్ ఇప్పుడు ఇక్కడ మొత్తం అందరు చిల్డ్రన్ హ్యాస్ టు పార్టిసిపేట్, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అనే దాంతో అందరికీ కొంచెం టైం అనేది స్పెండ్ చేశారు. ఈవెన్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ ఆల్సో దే ఎంజాయ్డ్ ఇట్. సో ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ వర్క్ వాజ్ డన్. 4-5 days వేస్ట్ అవ్వలేదు, చాలా వర్క్ జరిగింది.
which is not to the classroom restriction. Ante classroom lo paper, slate, pencil kaakunda learning happened by doing. Ikkada teachers నేర్చుకున్నారు, parents నేర్చుకున్నారు, పిల్లలు కూడా నేర్చుకున్నారు, మేము కూడా నేర్చుకున్నాం కొన్ని. The happiness which the children enjoyed it was very nice, and the feel and the environment which we are seeing here. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సుదేష్ణ, మాధవి, పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి దయాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ నంద, ప్రధానోపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. మనుబోలులోని జడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో గత నెల 17వ తేదీ నుండి ఈ నెల 1వ తేదీ వరకు 10 పరీక్షలు నిర్వహించారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఎంసీ చైర్మన్ బండికట్టు రవీంద్రాచారి సహకారంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి తాపానికి ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వినియోగించుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెలలో 3,06,000 సామాజిక పింఛన్లు అందిస్తున్నామని నెల్లూరు డిఆర్డీఏ పీడీ నాగరాజు కుమారి తెలిపారు. వీటి కోసం 132 కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రాపూరు మండలంలో సామాజిక పింఛన్ల పంపిణీని ఆమె పరిశీలించారు. రాపూరు మండలంలోని పలు ప్రాంతాల్లో సామాజిక పింఛన్ల పంపిణీని డిఆర్డీఏ పీడీ నాగరాజు కుమారి పరిశీలించారు. నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి మీకు పింఛన్లు ఇంటి వద్దకే వచ్చేస్తున్నారా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ నాగరాజ కుమారి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఈ నెలలో 3,06,000 మందికి 132 కోట్ల రూపాయలను అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, మిగిలిన వారికి 4,000 రూపాయల వంతున అందించడం జరుగుతోందని. దానిలో భాగంగా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం రావడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా అన్నది పరిశీలించడం, దాంతోపాటు ఎలాంటి అవినీతి లేకుండా డబ్బులు మర్యాదపూర్వకంగా సిబ్బంది లబ్ధిదారులకు ఇస్తున్నారా లేదా అన్నది గమనించడం కోసం వచ్చాము. దానిలో భాగంగా మనము చాలా హౌసెస్కి కూడా వెళ్ళటము, డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో అన్నది కూడా పరిశీలించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనం 132 కోట్ల రూపాయల నగదును ఈరోజు 3,06,000 మంది లబ్ధిదారులకు గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుంది. దీన్ని ఎంపీడీఓలు, తర్వాత ఇంకా ఫంక్షనరీస్, విలేజ్ వార్డు సచివాలయ ఫంక్షనరీస్, డిఎల్డీఓస్, ఇంకా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎలాంటి అవినీతి ఏమీ లేకుండా పారదర్శకంగా డిస్ట్రిబ్యూషన్ జరిగే విధంగా సాయంత్రానికి మనకి జిల్లాలో 3,06,000 పెన్షన్లు ఉంటే కనీసం 3 లక్షల పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఎన్ష్యూర్ చేసుకుంటూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. వివిధ రకాల కేటగిరీస్ పెన్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీనిలో అన్ని కేటగిరీస్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పౌస్ మరణించినట్లయితే, భర్త అలాగే భార్య మరణించినట్లయితే ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకి వెంటనే, భార్యకి కానీ భర్తకి కానీ వెంటనే పెన్షన్ వచ్చే విధంగా కూడా మన గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. దాని ప్రకారం స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే మంజూరు చేయడం, వాళ్ళకు కూడా వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం రాధా తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 17వ తేదీ నుండి ప్రారంభమైన 10 పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. రాపూరు మండలంలో మొత్తం 3 కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు చేపట్టారు. 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందని, ఈ సందర్భంగా ఈ నెల 3, 4 తేదీల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని
విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచిలయ్య తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో వంకి అనూష, ధనుంజయ్, మోహన్, ఏవో రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదిశంకర విద్యా సంస్థల్ని స్టార్ట్ చేసి 25 years అయినది. 2001లో చేసాము. ఒక చిన్న విత్తనంగా వేసాము. ఆ విత్తనం వృక్షమై మహావృక్షమై ఈరోజు మామూలు అఫిలియేటెడ్ కాలేజీ కాడి నుంచి అక్రిడిషన్స్ NBA, NAC, అటానమస్లు అనేవి ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ పోయే స్థాయికి వచ్చి డీమ్డ్ యూనివర్సిటీ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయి UGC రికమెండ్ చేసిన స్థాయిలో ఉంది. ఓన్లీ టెక్నికల్ ఫార్మాలిటీస్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్స్. ఆ స్టేజ్కి వచ్చిందంటే దీని యొక్క వెనక కృషి విద్యార్థులు, అలాగే స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క అందరి కృషి, మెరిట్ని ఎంకరేజ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించినందువల్లే ఇదంతా ట్రాన్స్ఫార్మేషన్ అంతా జరిగింది అని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. ఆ సందర్భంగానే 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 4వ తేదీ జరుగుతున్నాయి. 3వ తేదీ వచ్చి కొత్త టెంపుల్ అందరి యొక్క విద్యార్థులు, స్టాఫ్ అందరి యొక్క మనోగతాలని, వారి యొక్క కుటుంబ దేవుళ్ళు అంటే ఎవరైతే వాళ్ళకి పూజిస్తుంటారో వాళ్ళందరినీ మనం పరిగణలోకి తీసుకొని ఆ విగ్రహాలన్నీ పెట్టి రేపు ప్రాణప్రతిష్ఠ 3వ తేదీ చేస్తాం. 4వ తేదీ కుంభాభిషేకం. దానికి పూజ్యులు శ్రీ శ్రీ పేజావర్ మఠ్ స్వామీజీ గారు వస్తున్నారు. వారే అయోధ్య టెంపుల్ యొక్క దానికి నిర్మాణానికి కానీ చైర్మన్గా ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి. To highlight our impact in the education field within the state of Andhra Pradesh as well as the nearby districts of Nellore. Impact in the form of social impact, in the form of education, in the form of employability, which we stand as the best in the region. I invite everybody to please come take part in this. So you know well that every institution have the habit of organizing these annual day celebrations to wrap up all the events and activities. And this year, for Adi Shankara group of institutions, it's very unique as it marks the 25 years of legacy of academic excellence. So this 3rd and 4th, the Adi Shankara celebrates 2 major events. One is we are inaugurating one of the temple, Sri Prasanna Venkateshwara Swami temple at our Adi Shankara campus. And following that, on 4th, we have our major celebration marking the 25 years of excellence in the campus. కుట్టులో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని శిక్షకురాలు లక్ష్మి తెలిపారు. సైదాపురంలోని బీజేపీ కార్యాలయంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సైదాపురంలోని బీజేపీ కార్యాలయంలో మహిళలకు కుట్టుపై శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గత 3 రోజులుగా మహిళలకు కుట్టుపై శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శిక్షకురాలు లక్ష్మి మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుపై శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పొందిన మహిళలకు పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. దాంతోపాటు ఉపాధి లభిస్తుందని ఆమె వివరించారు. యాక్చువల్లీ ఈ జూట్ బ్యాగ్ తయారీ అనేది 13 రోజుల ప్రోగ్రాము. కానీ వాటికి 8 రోజులైంది. మిగతా ఇంకా 5 రోజులు మాకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. వీళ్ళకి శిక్షణ అనంతరము 13వ రోజున వీళ్ళకి చిన్నగా ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వీళ్ళు కనుక పాస్ అయిపోతే వీళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్తో పాటు వీళ్ళకి లోన్స్ సెక్షన్లో కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇస్తారు. ఆ లోన్స్ ద్వారా వీళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాలం మీద నిలబడడానికి సహాయంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడండి. స్వర్ణవాటి నెల్లూరులో స్వర్ణవాటి ఎక్కడంలో ఉంది. ఇందులో అంటే ఒక జూట్ బ్యాగ్ కార్యక్రమానే కాకుండా ఒక 20 ప్రోగ్రామ్ వరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో మగవాళ్ళకి వచ్చేసి ఏసీ రిపేరింగ్, సెల్ ఫోన్ రిపేరింగ్, వాయిస్ వైరింగ్ ఇలాగా అనేక రకాలుగా ఉంటాయి. ఆడవాళ్ళకి వచ్చేసి మొత్తం వరకు టైలరింగ్, జూట్ బ్యాగ్ తయారీ, కాస్ట్యూమ్ జ్యువెలరీ, బ్యూటిషియన్ ఇలా అంటే అన్ని కలిపేసి ఒక 20 కోర్సులు వరకు ఉంటాయి. ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు అందరూ అడిగారు. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ
నిరుద్యోగ యువతకి మేము ఏదో వాళ్ళకి నైపుణ్యత శిక్షణ ఇచ్చేసి వాళ్ళ కాలం మీద సొంతంగా వాళ్ళు నిలబడి రూపాయి సంపాదించుకొని ఎవరి మీద ఆధారపడకుండా మాకు ధైర్యంగా నిలబడాలనే సపోర్ట్తో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా టైంకి వచ్చేసి మనుబోలులో విశ్వావసునామ సంవత్సర యాగాద్రి త్రైత సిద్ధాంత తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ లక్ష్మయ్య, బోలా సీనయ్య, కంటే సుధాకర్, పట్నం వీరప్రతాప్, వెంకటరమణయ్య, మేకల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది తెలుగు క్యాలెండర్ను ఈ ఉగాది సందర్భంగా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది. మనకు గురువుగారు ఈ యొక్క సమాజానికి 3 దైవ గ్రంథాల్లో ఉన్న యొక్క దైవ సారాన్ని తీసుకొని అన్ని మతాలు సమానమేనని, ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు అంటూ వసుదైక కుటుంబం గురించి తెలియజేస్తూ 3 గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని స్వామివారు చాలా సరళంగా తెలుగు భాషలో వివరించి తెలియజేశారు. మొట్టమొదట మనకు సృష్టి ఆదిలో ఏ జ్ఞానమైతే చెప్పబడి ఉన్నదో ఆ జ్ఞానాన్ని సరళంగా తెలుగు భాషలో వివరించి రాశారు స్వామివారు. మనం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు స్వామివారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని అందరూ సమభావంతో సర్వ జీవరాశులకు సంబంధించిన జ్ఞానం తెలియజేస్తున్న సందర్భంగా ఆ జ్ఞానాన్ని మనం అందరం కూడా తెలుసుకొని గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు నిత్యం జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శోధన అనే అంశంపై వివరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క వ్యతిరేక సంఘానికంతటికి ఆయన మాటలు చెప్తూ ఆయన ఆ శోధన అంటే ఏంటి అని ఆయన అనుభవిస్తూ మనల్ని కూడా వేలాది స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నేను మా దేవాలయంలో ఈ యొక్క శ్రమల కాలంలో గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఇరువుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయ దాతలుగా ఉగాది పర్వదినం మరియు పారిశ్రామికవేత్త పొనకా శివకుమారెడ్డి జన్మదినం సందర్భంగా వారి సతీమణి స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ వ్యవహరించారు. కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 1/4/2025 ఈరోజు అన్నదాతలుగా శ్రామికుడు అయినటువంటి కష్టజీవి అయినటువంటి శివకుమారెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మరియు ఉగాది పర్వదినం 2 కలిపి వచ్చాయి కాబట్టి వాళ్ళు ఈరోజు అన్నదానాన్ని చేస్తున్నారు. గత 2025లో ప్రారంభించిన అన్నదానం ఇప్పటికి 21 సంవత్సరం జరుగుతుంది. దానికి కూడా వారి సహకారాలు ఉన్నాయి.
అందువల్లే మేము ఈ మాదిరి చేయగలుగుతున్నాం. కాబట్టి ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని, ఆరోగ్యాన్ని కలగజేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. $15 లక్షలు విలువ చేసే ఎర్ర దొంగల పట్టివేత. రాపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా వాహనంలో ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు గుర్తించిన అటవీ అధికారులు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాపూర్ రేంజర్ రవీంద్రబాబు. గూడూరులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం. 3వ వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల యాజమాన్యం కృషి అభినందనీయం. శారదానగర్ ఏర్పాటైన ఎల్ఏపి పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని చిన్నారులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసిన డాక్టర్ రోహిణి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు. ముగిసిన 10వ తరగతి పరీక్షలు. గూడూరు, మనుబోలు, రాపూరు ప్రాంతాల్లో పరీక్షలు ముగియడంతో ఆనందంతో విద్యార్థుల కేరింతలు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.